హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక ఊరిలో ఒక తల్లి కొడుకు ఉంటారు. వాళ్ళు బాగా కొంచెం ధనవంతులే. అయితే ఆ కొడుకు భర్త లేడు. కొడుకు ఒక్కగానొక్క కొడుకు అని చాలా గారాబంగా పెంచుతుంది అన్నమాట తల్లి. పెంచితే అప్పుడు ఆ కొడుకు చదువు కూడా సరిగా అవ్వదు. చెడు సావాసాలకు అలవాటు పడతాడు, చెడు వ్యసనాలకు అలవాటు పడతాడు. అలా కొంతకాలానికి పెద్ద అవుతాడు పిల్లాడు. పెద్ద అయిన తర్వాత బాగా చెడు వ్యసనాలకు అలవాటు పడి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఉన్న ఆస్తినంతా చాలా వరకు పాడు చేస్తాడనమాట. పాడు చేస్తే ఇక అప్పుడు ఇంకా తల్లి ఏది చెప్పినా కానీ ఇక పిల్లాడు వినడనమాట. వినకపోయేసరికి ఇంకా ఏమన్నా అంటే పిల్లాడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమోనని తల్లి కూడా అట్టా మౌనంగా ఊరుకునిద్ది ఏమనకుండా. ఇతను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ అమ్మాయికి తల్లి వద్దు వద్దు అని చెప్తుంది. పద్దాకులు ఆ తల్లి అడ్డు లేకుండా ఉంటే నాకు ఈ ఆస్తినంతా నేనే ఇతన్ని గుప్పిట్లో పెట్టుకుని ఆస్తి అంతా నేనే కాజేయాలి అని అనుకుంటుంది అన్నమాట. అనుకున్న తర్వాత ఆ అబ్బాయికి ఏం చెప్పిద్దంటే, ఒకరోజు అబ్బాయి ఇంటికి అక్కడికి వెళ్ళేసరికి బాగా నాకు తలనొప్పిగా ఉంది, నేను ఒక వైద్యుడిని వచ్చి చూశాడు, నాకు ఒక గుండెకాయ పెట్టి నాకు ఆ తలకి పట్టిస్తే నాకు తలనొప్పి తగ్గిద్ది అన్నాడు అని చెప్పిద్ది అనమాట. అలాగా అయితే నేను తీసుకొస్తాను, ఎంత కష్టమైనా తీసుకొస్తానంటే ఎవరు గుండె తీస్తే ఎవరు ఊరుకుంటారు, నువ్వు మీ అమ్మ ఉంది కదా అక్కడికి వెళ్ళి ఆమె గుండె తీసుకొనిరా అని చెప్పిద్ది. సరేనని ఇంటికి వెళ్తాడు. బాగా తాగి ఇంటికి వెళ్ళి తల్లిని కొట్టి చంపుతాడనమాట. కత్తి తీసుకొని గుండె చీల్చి గుండె బయటికి తీస్తాడు. బయటికి తీసి ఇక తీసుకొని పరిగెత్తుతూ ఉంటాడు. ఆ గుండెని తీసుకొని పరిగెత్తుతూ ఉంటే ఒక చోట ఎదురు దెబ్బ తగిలి పడతాడు. ఆ గుండె వెళ్ళి అంత దూరాన్ని పడింది. పడంగానే అమ్మ అని అట్టలాడు అరవగానే అప్పుడు ఆ గుండె, బాబు చిన్నగా చూసినాడు అయ్యా, అంత తొందర అయితే అట్లా జాగ్రత్తగా నడవాలి, దెబ్బ తగిలిందా బాబు అని ఆ తల్లి అంటదన్నమాట. అప్పుడు ఆ పిల్లాడికి, నేను నా తల్లి గుండెని చీల్చి గుండె తీసుకున్నా కూడా ఆ గుండె ఆ మనసు అనే గుండె నన్నే కలవరిస్తుంది అని తెలుసుకొని ఆ పిల్లాడి తప్పు తెలుసుకొని ఇంటికి పరిగెత్తి చూస్తే తల్లి ఎక్కడుంది, తల్లి చనిపోయింది. ఎంత ఏడ్చినా రాలేదు. అలాగే అంత గొప్పవాళ్ళైన తల్లిదండ్రిని బిడ్డలు వృద్ధాశ్రమంలో జారవటం, లేదంటే ఇంట్లోనే కష్టాలు పెట్టడం, సరిగా చూడపోవటం చేయకూడదండి. బాగా చూడాలి. మనకి తల్లి తండ్రి గురువు దైవం, మొదటి స్థానం తల్లి తండ్రికి ఇచ్చారనమాట. వాళ్ళు మనకు జన్మనిచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని మనకు ఉన్నంతలోనే బాగా చూసుకోవాలి. ముసలితనం వచ్చినప్పుడు వాళ్ళని కష్టపెట్టకుండా, అప్పుడే మనకి దేవుడైనా మెచ్చుతాడు, మనకు మంచి జరిగిద్ది. కానీ వాళ్ళని కష్టపెట్టకూడదు, వృద్ధాశ్రమాల్లో జారవకూడదు. వాళ్ళని ఇంట్లోనే కష్టాలు చాలామంది బాధలు పెడుతున్నారు తల్లిదండ్రులని, అందరు కాదు కొందరు. అందుకని తల్లిదండ్రులను బాగా చూసుకోండి. థ్యాంక్ యూ.